సార్ ఏదైతే మన వెంకటరమణ గారు చెప్తున్నారో అంటే కోరం ఒకటి ఉంటుంది, కోరం ఒకటి ఉంటుంది అన్నమాట. అది ఎందుకు అంటే యాక్చువల్గా ఏంటంటే కోరంని ఎక్కువ శాతం రాకుండానే కొంతమందితోనే అంటే మెజారిటీ లేకుండా కొంతమందితోనే ఈ సభ్యత అంటే ఆ మీటింగ్ నడిపించేస్తున్నారని చెప్పి ఆరోపణ తెచ్చారు సార్ శివాజీ గారు. కానీ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది కోరం అనేది 250 మంది మినిమం రావాలండి. అది ఆ రోజున మేము అందరికీ మెసేజ్లు పెట్టాం, అన్నీ పెట్టాం, రాలేదు. రాకపోతే మళ్ళీ కోరం ఎప్పుడైనా మేము పెట్టుకోవచ్చండి ఈ క్లబ్ నుంచి. అది అందరికీ మెసేజ్లు పెట్టాం, అది పెట్టాం. ఈ క్లబ్లో ఏదైతే కొంచెం చిన్న చిన్న ఆ సంబంధంలో చిన్నవి అండి. ఇది క్లబ్ సమక్షంలోనే ఇక్కడ అంత మంచి ప్రోగ్రామ్స్ వేసి మీ స్టేజ్ ఎక్కి అంత ఎన్నుకోవటం ఇవన్నీ జరిగినాయండి. ఏదైతే కొంచెం బై మిస్టేక్ రాకపోయినా అన్నీ కూడా కమిటీ అన్ని తప్పుల కింద అతను క్రియేట్ చేస్తాడండి. అతను ఉన్న బాగా బ్యాడ్ ఇదేనండి. ఇందులో ఇక్కడ ఈ క్లబ్లో బోల్డ్ మంచి జరుగుతున్నాయండి. మంచి జరిగింది అని జోళ్ళకి వెళ్ళడం ఏదో కొంచెం లేట్ అయ్యి ఆ రోజు కోరంలో కొంతమంది రాకపోవడం, సభ్యులు మాకు 250 మంది ఉంటేనే ఆ కోరం అది అవుతుందండి. అది ఆ రోజుని పెడితే ఎక్కువ మంది రాలేదు. ఆ తర్వాత మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను కోరం. అది పెద్ద సమస్య, ఎవరికి లేని అతను ఏదో మీద వేసుకుని ఈ కక్ష కట్టి ఇప్పుడు ఈ క్లబ్బులు అసలు ఎక్కడ ఈ క్లబ్బులు ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయలేదండి. గత 5-6 సంవత్సరాలు నాకు తెలిసిండి అవుతే ఇంకా ముందు నుంచి కూడా ఎవరు అవ్వలేదండి. ఏదైనా ఇచ్చినా ఒకటి వాళ్ళందరూ కూడా చాలా మంచిగా క్లబ్లో బిహేవ్ 2-3 చేసిన వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఇప్పుడు ఉంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే అతను వచ్చి అతనికి టైం ఇచ్చామండి. ఏదైనా ఉంటే మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉందండి ప్రాబ్లమ్ అది సాల్వ్. వాళ్ళు టెన్నిస్ కోర్టులో కొంచెం ఇబ్బందులు పడి ఇలా చేశారండి. అసలు ఇవన్నీ అసలు మైనర్ థింగ్స్ అండి. ఇప్పుడు బార్ లైసెన్స్ లేదని కూడా చెప్పాడండి. మీ మీడియా మిత్రులందరికీ బార్ లైసెన్స్ పేపర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సార్ అసలు రిజిస్ట్రేషన్ లేదంటున్నారు సార్. రిజిస్ట్రేషన్ ఎన్నులు చేయించలేదు. ఒకవేళ చేస్తే ఆయన ఏమంటారంటే వెంకటరమణ గారు మేము అన్ని డాక్యుమెంట్లు మీడియా ముందు మీకు ఇచ్చాం కదా, అయితే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కాపీలు కానీ ఫైల్ బుక్ కానీ ముందు పెట్టమనండి అని చెప్పి. ఇది అన్ని రిజిస్ట్రేషన్ అయిన క్లబ్ ఏనండి. లేకపోతే ఇంతకాలం 99 సంవత్సరాల క్లబ్ ఇది. రెన్యూవల్కి మనం పెట్టామండి, చలనాలు కట్టాం. అది ప్రజెంట్ ఇది మేనేజర్కి చెప్తాడు, వస్తాడు అతను. మనం చలనాలు కట్టాం, చలనాలు కావాలంటే మీకు చూపిస్తాం. అతను ఆ రిజిస్టర్ మొన్న కూడా వెళ్ళాం. ఇతను ఇష్యూ చేసిన తర్వాత కూడా మేడం గారిని వెళ్ళి ఏమంటే మీరు మీ దగ్గర ఎప్పుడో పెట్టాం, చలనాలు కట్టాం, మీరు ఏంటంటే చిన్న అడవుడుగా ఉందని మీరు చేసి పెట్టేస్తాను, ఇబ్బంది లేదని చెప్పారు. అవి అసలు వచ్చినాయి కాదు సార్. క్లబ్ అనేది అసలు చేయకపోతే రిజిస్టర్లో వచ్చి వాళ్ళు క్లోజ్ చేస్తారు ఈ క్లబ్ అని. మనం అన్ని చలనాలు తీయటం అన్ని పెట్టడం మీకు కూడా ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఏ డేట్ని కట్టాం, ఏది రెన్యూవల్ చేయించకుండా అన్ని కూడా మీకు అందరికీ ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తాను సార్. సార్ ప్రస్తుతం మరి వెంకటరమణ గారు ఇక్కడ అశ్వీగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఎవరైనా దీన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు సార్. పూర్తిగా అవస్థలు సార్. మీరే క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీ పేరు ఏం పేరు సార్? రాకేష్ గారు. ఇప్పుడు మీరే క్వశ్చన్ చేస్తున్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి మెంబర్షిప్ ఇచ్చేయగలండి. వీళ్ళందరూ సొసైటీలో పెద్ద మినిస్టర్లు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన చాలా మహోన్నతమైన వ్యక్తి అండి, మీకు తెలుసు. ఇండియాకి సిబిఐ డైరెక్టర్ చేశారు. మేము వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఇచ్చాం సార్. ఆయన ఎప్పుడు ఈ క్లబ్ గురించి ఏ ఫంక్షన్ పిలిచినా వచ్చి గౌరవంగా పెద్ద మనిషి కింద వచ్చి ఆయన శుభ్రంగా ఆయన పార్టిసిపేట్ చేసి ఇచ్చాం సార్. ఎవరు చెప్పారు సార్? అది మీకు ఏమి చెప్పలేదు. ఇచ్చాం సార్. లేదు సార్, ఇచ్చాం సార్. తప్పలేదు. మనం ఇచ్చింది కార్పొరేటర్కి ఇవ్వలేదు సార్. అతని ఏరియా కార్పొరేటర్ సార్. అతను గౌరవించాలి. రేపు పొద్దున్న మీరే వస్తారు సార్. నేను తెలుసు, ఫోన్ చేస్తారు సార్. మీరు 4 ఫ్రెండ్స్ వస్తున్నాం, భోజనం చేస్తాం, అక్కడికి వెళ్తా ఉంటే వ్యక్తిగా మేము గౌరవించి ఆ రోజు మీరు చేసుకోండి సార్ అంటాం. మనకి ఇందులో పోయేది ఏమి లేదు, అతను పోయేది కూడా ఏమీ లేదు. అతను క్లబ్ డ్యామేజ్ చేస్తాడు, మేము క్లబ్కి విలువ పెంచుతామని చూస్తున్నాం సార్. ఇప్పుడు నాకు బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. నేను క్లబ్లో ఏదైనా ప్రాబ్లం నేను క్రియేట్ చేయొచ్చు, కానీ అది కాదు సార్. మన మైండ్లో 1200 మంది ఉండాలి సార్. చిన్న పొరపాట్లు జరిగినా ఏం జరిగినా ఈ క్లబ్లో ప్లేస్ తక్కువ. మీరు కళ్ళతో చూస్తున్నారు, పార్కింగ్ తక్కువ, ఈ తక్కువ, స్పోర్ట్స్ తక్కువ, బిల్డింగ్ లేవేమి లేవు. మనం సర్దుకుపోతే ఈ క్లబ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అతను ఏం లేదు సార్. అతను టెన్నిస్ కోర్టులో అది కూడా చిన్న వివాదం సార్. చిన్న వివాదం. అతను అన్ని లా క్వశ్చన్లు వేస్తాడు సార్. ఇప్పుడు మీకు రైట్ ఉంటుంది, మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఊరిగా మాట్లాడరు. మీరు అడిగినట్లు న్యాయం ఉంటుంది. కానీ యువతలు ఎంతమందిని కూడా మనం ఈ క్లబ్లో కూడా చూసుకుని మనం ఆళ్ళు మనకు కన్సిడర్ చేసుకుని శుభ్రంగా మాట మీద వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్. అతను పని నేను చెప్పిన న్యాయానికి నాకు న్యాయం జరగాలి, లేకపోతే నేను ఏదేమైనా చేస్తాను మెంటల్ వెళ్తున్నాడు. ఈ క్లబ్లో అటువంటి జరగదు సార్. ఇది అవి వేస్తున్నాం ఈ క్లబ్లో. మేము కదండి, చాలా మంది మెంబర్స్ వేస్తున్నారండి. ఇండివిజువల్గా క్లబ్ డ్యామేజ్ అని ఇండివిజువల్గా వెళ్ళి వేస్తున్నారండి. మేము మాత్రం మళ్ళీ సస్పెండ్ చేయటం, మళ్ళీ ఇప్పుడు ఈ డ్యామేజ్ చేసిన దాని మీద మళ్ళీ మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నామండి. ప్రొసీడ్ అయ్యి మా పెద్దలందరూ ఎలా చెప్తే అలాగా. లోగడ కొంచెం చేసినప్పుడు కరెక్ట్గా వేలో చేయలేదు, దానివల్ల అతనికి అడ్వాంటేజ్ వచ్చిందండి. ఈసారి కరెక్ట్గా అందరినీ చేసుకుని అతనికి ఇప్పుడు కూడా అవకాశం ఉందండి. అతను రావచ్చు క్లబ్కి వచ్చి. నా బెస్ట్ ఫ్రెండ్ అండి అతను. మీ ఇద్దరు కలిసే తిరిగాం.
నేను ఒక విషయంలో నేను ఒప్పుకోలేదని నన్ను కూడా పక్కన పెట్టాడు. మనకేమీ నష్టం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడకపోతే మీకు అతను వచ్చి క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సార్ జరిగిపోయింది ఇంకా నేను క్లబ్ నియమనిబంధనల ప్రకారం నేను నడుచుకుంటానని ఇద్దరు సార్ ఎవరు ఇప్పుడు నేను సస్పెండ్ అని అంతే సార్. ఇప్పుడు క్లబ్లో అతను డబ్బులు కట్టారు మెంబర్ అదే సార్ బోల్డ్ మంది ప్రశ్నిస్తారు సార్. ఇప్పుడు 50 మందికి ఇచ్చాను సార్. అతను కూడా 4 జాయిన్ చేశాడు సార్. అతను కూడా 4 లక్షలు కట్టి ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేశాడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చిల్లు అతనితో ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రోజు ఉదయం వచ్చి టెన్నిస్ ఆడుకుంటున్నారు. మనం ఎందుకు చేసేవాడి సార్ అది ఒక 50 మందికి మెంబర్షిప్లు ఇచ్చి ఇక్కడ బిల్డింగ్ డెవలప్మెంట్ చేద్దామండి. కిచెన్ మనకి వాస్కి ఎగ్నెస్ట్ కిచెన్ ఉందండి. ఈ బిల్డింగ్ మార్చి ఇక్కడ కొంచెం ఫంక్షన్ హాల్ కట్టి ఒక 500 మంది 400 మంది చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అది బాగుంటుంది. క్లబ్ రెవెన్యూ లేదండి. కరోనా టైంలో 4 కోట్లు ఉండే అమౌంట్ ఇప్పుడు కరోనా టైంలో ఏమీ లేక 2 కోట్లకు వచ్చేసిందండి. మొత్తం మీకు తెలిసి ప్రపంచం అంతా దెబ్బతుంది. మళ్ళీ ఫండ్స్ రేజ్ చేస్తే ఏ సెక్రటరీ ఏ ప్రెసిడెంట్ వచ్చినా మళ్ళీ ఫండింగ్ ఉంటే ఏదైనా డెవలప్ చేయగలిగే క్లబ్తో మనం పెట్టి అంతా ఓపెన్గానే అందరికీ చెప్పడం జరిగిందండి. ఏమంటే ఇవన్నీ మేము మంచి కార్యక్రమాలు కూడా చేసామండి. అతను కూడా సపోర్ట్ చేశాడు. రీసెంట్గా 2 months 3 months బ్యాక్ వచ్చి పేషెంట్ గారికి వచ్చి సార్ బ్రహ్మాండంగా చేస్తున్నారు, క్లబ్ ఇన్కమ్లోకి వచ్చింది, రిక్రియేషన్ మనం అది అబద్ధం, మీకు తెలియదు ఏముండదు, ప్రపంచంలో మీకు తెలియదు ఏముందో, మీ ఎన్ని అబద్ధాలు మీకు తెలియదు ఏముండదు. రిటైర్ అయిపోయిన పీపుల్ అబౌవ్ 60 వాళ్ళు వచ్చి చిన్న కాలక్షేపం 2-3 hours చేసి వాళ్ళు వెళ్తారు. ఏదో వచ్చింది బాగుందని ప్రజెంట్ చేసినోడు మళ్ళీ ఈ వివాదాన్ని ఈ పెద్ద చేసి వేరే రకంగా డైవర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వివాదం జరిగినా అసలు విషయం వదిలేసి మళ్ళీ ఈ క్లబ్లో ఇది లేదు, ఇది మద్యం అమ్మారు సార్. మద్యం నేనే అమ్మాను అనుకోండి సార్. నేను బయట ఎక్కడో అమ్మి నేను ఏదో తప్పు చేస్తే ఈ క్లబ్కు సంబంధం ఏంటి? నేను బయట నేనే తప్పు చేసాను అనుకుంటాను సార్. బయట చేస్తే ఈ క్లబ్కు సంబంధం ఏంటి? లేని ఈ క్లబ్లో ఇల్లీగల్ యాక్షన్ జరిగితే విత్ ప్రూఫ్స్తో చేస్తే మీలాంటి సోదరులు వాళ్ళు వచ్చి మమ్మల్ని యాక్షన్ తీసుకోవచ్చు. ఈ క్లబ్లో జరిగిన బయట ఎక్కడో ఏదో పట్టుకున్న దాన్ని వీటి గురించి వచ్చి ఈ క్లబ్ మీద రుద్దేసి లేని రేపేసి సార్ క్రికెట్ బ్యాటింగ్ నేనే వచ్చి ఫోన్ చేసి బయట ఆడుకుంటాను అనుకోండి సార్. దానికి ఎవరు ఉంటారండి? ఆ పోలీసులు అదే చాలా తప్పు అండి. 10 వదిలేండి అతను పాపన అతను పోతాడు, పైన దేవుడు ఉన్నాడు. ఇది పరిస్థితి. అయితే సంజయ్ క్లబ్లోని ఎలాంటి ఇది కూడా జరగట్లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన మళ్ళీ కానీ తిరిగి వచ్చి కమిటీతో కానీ బోర్డు కమిటీతో కానీ మాట్లాడితే ఆయన మరి యాక్సెప్ట్ చేసే ఆలోచనలో కూడా కమిటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ జీవంతో AP16 న్యూస్ రాకేష్, విశాఖ నుంచి.